ఎట్లా పెడతారో చూస్తాం, ఎట్లా చేస్తారో చూస్తాం అని కార్ పార్టీ వాళ్ళు గరమయ్యారు. బరాబర్ పెడతాం, దమ్ముంటే చెయ్యేసి చూడుర్రి అని సర్కార్ వాళ్ళు కోపానికి వచ్చిర్రు. ఓ మొన్నటి దాకా పొట్టు కిరికిరి నడిచింది. అదే సెక్రటేరియట్ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిర్రు కదా సర్కార్ వాళ్ళు. గా ముచ్చట గురించే చెప్తున్నా. ఎవ్వళ్ళెంత బొబ్బ చేసినా కిరికిరి పెట్టినా వెనుకకు తగ్గకుండా విగ్రహానికి పరదా గుంజిండు రేవంత్ సారు. అట్లా అమరజ్యోతి కాడికి పోయేద్దాం పార్రి. ఎవళ్ళెన్ని లొల్లులు చేసినా అలిగినా గులిగినా ఈనేదేం లేదన్నట్టు ఆఖరికి సెక్రటేరియట్ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహానికి పరద గుంజిండ్రు షెయి పార్టీ వాళ్ళు. సీఎం సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, తతిమ లీడర్లు అంతా పోయిండ్రు. ఓ దిక్కు కారు పార్టీ వాళ్ళు కయ్యం కుయ్యం అంటున్నా అవన్నీ ఏం పట్టించుకోకుండా పని కానిచ్చిండ్రు. అవి చూడర్రి విగ్రహం ఎట్లున్నదో. రాజీవ్ గాంధీ చేత్తోని అమరజ్యోతిని వెలిగిస్తున్నట్టే ఉన్నది. మస్తు ఘనంగా పెట్టిండ్రు. ఇక అటెనక సీఎం సారు మాట్లాడుకుంటా ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. నేను అడుగుతున్నా దిక్కుమాలినోని, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి 10 ఏళ్ళు పడతాదే? 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు, 100 ఎకరాలలో వాడు జన్వాడల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 10 ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకున్నావు. వాస్తు సక్కయలేదని నీ కొడుకు సంకనాకనిక పోతున్నాను సచివాలయం కట్టుకున్నావు, 1,00,000 కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు. ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి 10 ఏళ్ళు సరిపోలేదా? 10 సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు. నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడట. 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు తోవినామని నేను అడుగుతున్నా. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు, ఈ పక్కన బుద్ధిలోనూ పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. కారు పార్టీ వాళ్ళను గట్టిగానే ఆర్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఎట్లయితే సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టిండ్రో అట్లనే డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లోపల నిలబెడతాం అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు షెయి పార్టీ వాళ్ళు. ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి ఆ గాడిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటారు. ఎవర్రా తొలగించేటోడు? ఒక్కడు రాండి, ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి బిడ్డ. రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట, ఎవడొస్తాడో నేను చూస్తా. అందుకే 10 ఏళ్ళు సన్నాసి నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు, సోయిలేను నువ్వు. కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వెలుపల కాదు, రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే, ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9 నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత జిమ్మెదారి నాది. తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణను కాపాడేది మేము, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము. డిసెంబర్ 9 నాడు పెట్టి చూపిస్తాం. ఇంకో దిక్కు తెలంగాణతో ఎటువంటి సంబంధం లేని రాజీవ్ గాంధీ బొమ్మను సెక్రటేరియట్ ముంగట ఎట్లా పెట్టిండ్రు అని కారు పార్టీ వాళ్ళు ఎత్తెత్తిపోస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడైనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈ రోజు ఈ ప్రభుత్వం పెట్టడం చాలా శోచనీయం, బాధాకరం, సిగ్గుమాలిన చర్యగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అంటే తెలంగాణ తల్లిని అవమానించైనా సరే సోనియా గాంధీ మెప్పు పొందేందుకు రేవంత్ రెడ్డి గారు ఆతృతపడుతున్నాడు. తన యొక్క చౌకబారి బుద్ధిని ఇవాళ తెలియజెప్తున్నాడు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. అటు పువ్వు పార్టీ వాళ్ళు కూడా విగ్రహం ముచ్చట్లు ఎలా తీసిండ్రు. పువ్వు పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తేనట సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడతారట. మాకు వీరుడు చూడు సర్దార్ పటేల్ యొక్క వీరత్వాన్ని మేము ఎప్పుడు మర్చిపోం. ఇవాళ రేపు కూడా నిజాం మెడల్ వంచింది సర్దార్ పటేల్. ఆయన మాకు వీరుడు, ఆయన వారసులం మేము. మా పార్టీ కూడా ఆయన వారసుల పార్టీ. పెద్ద విగ్రహం పెట్టినాం మేము గుజరాత్లో. ఈరోజు పెడతాం. ఈడ కూడా మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ లెక్క ఇవాళ ఎంఎం పార్టీ భయపడి వెనకపోయే ప్రసక్తి లేదు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 17th సెప్టెంబర్ను ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో, 15th ఆగస్టును ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో అంతకంటే ఘనంగా ఈరోజు 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఊరు మార్చం
మా ఆలోచన మార్చుకోం మేము. ఇగో గిట్లా నడుస్తాంది విగ్రహం పంచాది. విగ్రహాలతో పబ్లిక్ కు ఏం అరుగుతుందో ఎవరు ఎలుగులు అవుతారో తెలియదు గాని పార్టీలు లీడర్లు మాత్రం పొట్టు కిరికిరి పెట్టుకుంటారు. బొమ్మలకు పెట్టే పైసలు ఇంకేంటికన్నా ఖర్చు చేసినా మంచిగా ఉంటది కదా అనుకుంటారట చాలా మంది.